ప్రస్తుతం ఆన్లైన్ బెట్టింగ్ వల్ల వందల కుటుంబాలు, వేల మనుషులు లక్షల రూపాయలు కోల్పోవలసిన పరిస్థితి అయితే వస్తుంది. ఇక ప్రతి కుటుంబంలో కూడా టీనేజ్లో ఉన్న కుర్రాళ్ల దగ్గర నుంచి 50 సంవత్సరాల పైబడిన వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరూ ఈ ఆన్లైన్ బెట్టింగ్కి ఎడిక్ట్ అయిపోయి కొన్ని ఇండ్లను, భూములను, పొలాలను కూడా కోల్పోవాల్సి వస్తుంది. నిజానికి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆన్లైన్ బెట్టింగ్లకి పర్మిషన్ అయితే లేవు. అవి ఆడటం అనేది ఇల్లీగల్. కానీ యూట్యూబర్స్ చేత వాటిని ప్రమోట్ చేయించి ఆ వీడియోలను చూసే జనాలను అట్రాక్ట్ చేయించి మొత్తానికైతే యాప్స్లో డబ్బులు పెట్టేలా చేస్తున్నారు. దాని ద్వారా మీ కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక రీసెంట్గా ఒక కానిస్టేబుల్ ఈ బెట్టింగ్స్ యాప్స్ ద్వారా 90 లక్షలు పోగొట్టుకుని తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఒక పిల్లాడు ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా డబ్బులు పోగొట్టుకుంటే ఏం చేయాలో తెలియని ఆ కుటుంబం ఆ పిల్లోడికి విషాన్ని తాగించి వాళ్ళు కూడా విషం పుచ్చుకుని చచ్చిపోయారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. నిజానికి బెట్టింగ్ ద్వారా ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎన్నో జరుగుతున్నాయి. హర్ష సాయి అని ఒక యూట్యూబర్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ తనకున్న ఫాలోవర్స్ ద్వారా బెట్టింగ్ యాప్స్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసేలా చేస్తున్నాడు. ఇక గత కొన్ని రోజులుగా ఆయన మీద చాలా మంది చాలా రకాల కామెంట్లు అయితే చేస్తున్నారు. మిగిలిన యూట్యూబర్స్ కూడా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నప్పటికీ హర్ష సాయి మీదే ఎక్కువ మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే హర్ష సాయికి 10 మిలియన్స్ పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇక దీనివల్ల ఆయన ఏ వీడియో పెట్టినా జనంలోకి విపరీతంగా వెళ్ళిపోతున్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన చేసిన సేవా కార్యక్రమాలను చూసిన జనాలు అట్రాక్ట్ అయిపోయారు. ఆయన ఏది చేసినా కరెక్ట్, ఆయన వేలోనే మనం కూడా నడవాలి అనే రేంజ్కి వెళ్ళిపోయారు. అలాంటి క్రమంలోనే ఆయన కూడా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం వల్ల బెట్టింగ్ యాప్స్ జెన్యూన్గా ఉంటాయేమో, వాటి ద్వారా మనం కూడా డబ్బులు సంపాదించవచ్చు అనుకుంటున్నారు. మనం పే చేసిన మనీకి 30% వాళ్ళు ఇంక్రీజ్ చేసి ఇస్తున్నారు అనే ఉద్దేశంతో బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. తద్వారా వాళ్ల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అందువల్లే హర్ష సాయి మీద ఎక్కువగా ఫోకస్ అనేది పడుతుంది. నిజానికి బెట్టింగ్ యాప్స్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు. ఒక నిమిషం బెట్టింగ్ యాప్కి ప్రచారం చేస్తే హర్ష సాయికి దాదాపు ₹1,00,00,000 వరకు వస్తుందనే నిజం మనలో చాలా మందికి తెలియదు. అలాంటివి చాలా చేసి ఆయన చాలా డబ్బులు సంపాదిస్తూ దాంట్లో నుంచి జస్ట్ ఒక 2-3% మాత్రమే జనానికి సేవ చేసినట్టుగా చూపిస్తూ అతని వైపు తిప్పుకుంటున్నాడు. మన కుటుంబానికి న్యాయం చేయడం కోసం బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం వల్ల కొన్ని వేల కుటుంబాలు అనాథలుగా మారిపోతున్నాయి. ఇక హర్ష సాయి చేసేది కరెక్ట్ కాదు అనేది చాలా మంది వాదన. దీని ద్వారా ఒక పెద్ద స్కామ్ను కూడా చేస్తున్నాడు అని మరికొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. తన చుట్టూ మాస్కులు వేసుకుని ఉంటున్న వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు తీసుకుని ప్రమోట్ చేసిన తర్వాత తన డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడేలా చేసి వెంటనే ఆ అకౌంట్ను మొత్తం ఫ్రీజ్ చేస్తున్నారు అంటూ వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈయన ప్రస్తుతం సినిమాలు కూడా చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఒక 25 ఏళ్ల కుర్రాడు ఇలాంటి వాటి ద్వారా తన క్రేజ్ను పెంచుకుంటూ యూత్ను అట్రాక్ట్ చేస్తూ వాళ్ళ ప్రాణాలు పోవడానికి కూడా కారణమవుతున్నాడనేది కొంతమంది చెబుతున్న విషయం. ఇక మొత్తానికైతే ఏ యూట్యూబర్ అయినా కూడా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అందరూ వాటిని ప్రమోట్ చేయకుండా ఎవరి యూట్యూబ్లో వాళ్ళ వీడియోలను అప్లోడ్ చేసుకుంటే మంచిది అంటూ చాలామంది మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక హర్ష సాయి చేస్తుంది ముమ్మాటికి తప్పే అంటూ కొంతమంది చెప్తున్నారు. ఇక ఈ విషయం మీద గవర్నమెంట్ స్పందించి ఈ బెట్టింగ్ యాప్స్ దందాను బంద్ చేస్తే చాలా మంది యువకుల ప్రాణాలు కాపాడిన వారవుతారు.